నమస్కారం యూట్యూబ్ ప్రేక్షకులకు మీ త్రివిటి ఛానల్ స్వాగతం. ఈరోజు మనం చేయబోతున్నాం అచ్చం గుడిలో పెట్టే ప్రసాదంలా ఉండే ప్రసాదం పులిహోర చూపించబోతున్నాను గైస్. ఇది రుచిలో ఏ మాత్రం డిఫరెన్స్ లేకుండా అచ్చం గుడిలో ఉన్నట్లే ఉంటుంది. అన్ని కొలతల ప్రకారం చూపిస్తున్నాను, దాని ప్రకారం చేసుకోండి. ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి గైస్. అప్పుడే మీకు ఏమేమి వేస్తానో, ఏం వేస్తే ఎంత వేస్తే మనకి అచ్చం గుడిలో పెట్టే ప్రసాదం పులిహోర మనకి ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు మీకు తెలుస్తుంది. దీనికి ముందుగా ఇలా పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోవాలి. వెయిట్ ప్రకారం అయితే 50 గ్రాముల చింతపండు. దీంట్లోకి మనము ఒక 1/2 కప్పు వేడి నీళ్ళు వేసుకొని నానబెట్టేసుకోవాలి. ఇలా వేడి నీళ్ళు వేసుకోవడం వల్ల మనకి తొందరగా నానుతుంది ఈ చింతపండు అనేది. అది నానేలోపు ఒక కుక్కర్లోకి 1 కప్పు బియ్యం తీసుకోవాలి. అంటే 250 గ్రాములు, 1/2 కేజీ బియ్యం తీసుకోవాలి. మనము ఏ గ్లాసు ఏ కప్పు తీసుకుంటున్నామో బియ్యము అదే కప్పుతోనే నీళ్ళు కూడా కొలుచుకోండి గైస్. 1 కప్పు బియ్యానికి 1.5 కప్పు నీళ్ళు పోసుకోవాలి. బియ్యాన్ని 2 సార్లు బాగా వాష్ చేసుకొని దాంట్లోకి 1.5 కప్పుల నీళ్ళు పోసుకొని రుచికి తగ్గట్టుగా సాల్టు అలాగే కొంచెం నూనె వేసుకోవాలి. ఇలా 1 కప్పు బియ్యానికి 1.5 నీళ్లు పోస్తే మనకి అన్నం అనేది బాగా పొడి పొడిగా వస్తుంది, మెత్తగా అనేది కాదు. ఇలా విజిల్ పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ రానించుకోవాలి గేస్. కుక్కర్ మూత పెట్టేసుకొని ఇలా 3 విజిల్స్ వచ్చిన తర్వాత దీంట్లోకి మనము పులిహోర పౌడర్ తయారు చేస్తున్నాము. దీనికి ముందుగా ఒక ప్యాన్లోకి 1 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మిరియాలు, అలాగే 2 టీ స్పూన్ల ధనియాలు ఇవన్నీ వేసుకొని లో ఫ్లేమ్లో మాత్రమే దూరగా వేసుకోవాలి. డ్రై రోస్ట్ చేసుకుంటున్నాం గైస్, మనము ఆయిల్ అనేది వేయడం లేదు. వీటిని ఇలా లో ఫ్లేమ్లో ఇవి ఒక 50% వేగిన తర్వాత దీంట్లోకి మనము 1 రెమ్మ కరివేపాకు అలాగే 4 ఎండుమిరపకాయలు వేసుకొని ఈ కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు లో ఫ్లేమ్లోనే వేపుకోవాలి. ఇలా కరివేపాకు అంతా క్రిస్పీగా అయిన తర్వాత చూడండి కేసు ఇట్లా మనకి బాగా దూరగా అన్నీ వేగిపోవాలి. ఇవి వేగి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని దీంట్లోకి 1/4 టీ స్పూన్ పసుపు అలాగే 1/4 టీ స్పూన్ ఇంగువ ఈ 2 వేసుకొని మనం దీన్ని మెత్తటి పొడిగా మిక్సీకి వేసుకోవాలి. ఇలా మెత్తటి పొడిగా మిక్సీకి వేసుకోవాలి. ఇలా దీన్ని మిక్సీకి వేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసేయాలి. మనకి అన్నం కూడా ఉడికిపోయింది కదా, చూద్దాం మూత తీసి. చూడండి గేస్, మనకి అన్నం ఉడికిపోయింది. ఇలా మనకి పొడి పొడిగా అన్నం ఉడకాలి. మనము ఎట్లా అంటే అట్లా కలుపుకోకూడదు. ఇట్లా ఒక సైడ్ నుంచి ఇట్లా తీసుకొని మెల్లగా తీసుకొని స్పూన్తో అంతా కలిపేసుకోవాలి. అలాగే దీంట్లోని మనము కొంచెం 1 రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని ఈ అన్నం వేడిగా ఉన్నప్పుడే వేసుకొని కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా అన్నం వేడిగా ఉన్నప్పుడే కరివేపాకు వేసుకొని కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల మనకి అన్నం ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. చూడండి గేస్, మనకి ఇట్లా పొడి పొడిగా ఉండాలి అంతా. ఒక సైడ్ నుంచి కలుపుకుంటే మనకి అన్నం అనేది ముద్దగా కాదు. మనకి ఇంకా ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మనము ఆల్రెడీ నానబెట్టుకున్నాం కదా చింతపండును, దాని నుంచి చింతపండు గుజ్జును తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఒక జాలి గిన్నె తీసుకొని దీన్ని ఫిల్టర్ చేసుకోవాలి నీళ్లు పోసుకొని. మనము ఈ చింతపండును ఇప్పుడు ఉడకబెడుతున్నాం గైస్, అందుకని చింతపండు నుంచి గుజ్జును వేరు చేస్తున్నాము. ఇలా ఫిల్టర్ అంతా పెట్టుకోవడం వల్ల మనకు దీంట్లో ఉండే నారలు పీచులు అట్లా రాకుండా ఉంటాయి. ఇట్లా మనం తీసుకొని ఒక గిన్నెలోకి పెట్టేసుకొని దీన్ని స్టవ్ మీద పెట్టేసుకొని దీంట్లో కొంచెం అంటే కొంచెం బెల్లం, ఒక చిన్న బెల్లం ముక్క వేసుకోవాలి. అలాగే కొంచెం 1/4 టీ స్పూన్ పసుపు, అలాగే ఒక 2 లేదా 3 పచ్చిమిరపకాయలను ఇలా నిలువుగా చీదుకొని వేసుకొని, అలాగే కొంచెం ఒక 1/2 టీ స్పూను ఆయిల్ ఇవన్నీ వేసేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని
ఇది ఉడకబట్టేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు. ఒక ఉడకబట్టిన నుంచి మనము స్టవ్ను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని దీన్ని లో ఫ్లేమ్లో బాగా దగ్గరికి పడేంత వరకు, చిక్కగా అయ్యేంత వరకు ఉడకబెట్టేసుకోవాలి. అలాగే దీంట్లో కొంచెం టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసేసుకున్నాను గైస్. చూడండి గైస్, మనకి ఇంకా దగ్గర పడాలి. ఇది చాలా జోరుగా ఉంది. మనకి ఇట్లా లూజుగా ఉన్నప్పుడు వేసుకొని అన్నంలోకి వేసుకొని కలుపుకుంటే మనకి ముద్ద అయినట్లు అట్లా బాగుండదు. కాబట్టి ఇంకా దగ్గరికి కావాలి మనకి ఈ చింతపండు గుజ్జు అనేది. ఇలా మనకి చాలా దగ్గర పడాలి, బాగా చిక్కగా ఉండాలి ఈ చింతపండు గుజ్జు అనేది. చూడండి గైస్, చూపిస్తాను. ఇంత చిక్కగా మనకి ఉండాలి. ఇంత చిక్కగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనము ఈ పులిహోరకి పోపు పెట్టేసుకుందాము. ఒక ప్యాన్ పెట్టేసుకొని దీంట్లోకి నేను నువ్వుల నూనె వేసుకుంటున్నాను గైస్. మనకు నువ్వుల నూనె వాడితేనే గుళ్ళ ప్రసాదం లెక్క టేస్ట్ వచ్చేది. ఈ పులిహోరకు ఈ పోపు అనేది ప్రాణం వంటిది, గుండె లాంటిది. ఈ ప్యాన్లోకి మనము 2 టేబుల్ స్పూన్ల నువ్వుల నూనె వేసేసుకొని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ల వేరుశనగపప్పు వేసుకొని కొంచెం వేగనివ్వాలి. ఇవి ఇలా కొంచెం వేగుతుండగానే దీంట్లోకి మనము పప్పు దినుసులన్నీ వేసేసుకుందాము. 1/2 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1/2 టేబుల్ స్పూన్ శనగపప్పు, అలాగే 1 టీ స్పూను ఆవాలు, 6-7 జీడిపప్పులు, తుంచుకున్న జీడిపప్పులు వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని ఈ పోపునంతా బాగా ఎర్రగా అయ్యేంత వరకు వేపుకోవాలి. ఈ పోపుని మాత్రం మనం ఖచ్చితంగా లో ఫ్లేమ్లో మాత్రమే వేపుకోవాలి. అప్పుడే మనకు ఇవి మాడకుండా బాగా క్రిస్పీగా అయ్యి మనము తినేటప్పుడు చాలా బాగుంటాయి టేస్ట్. ఇలా ఇవి వేగిన తర్వాత దీంట్లోకి కొంచెం కరివేపాకు, అలాగే 2 లేదా 3 ఎండుమిరపకాయలు తుంచుకొని వేసుకోండి. ఇవి కూడా వేసేసుకున్న తర్వాత ఈ పోపునంతా బాగా ఎర్రగా అయ్యేంత వరకు వేపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ వేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక 1/2 టీ స్పూను పసుపు, 1/2 టీ స్పూను ఇంగువ వేసుకొని, అలాగే మనం ముందుగా మిక్సీకి వేసుకున్న పులిహోర పౌడర్ ఉంది కదా, దాన్నంతా వేసుకొని ఒకసారి కలిపేసుకొని మనము ముందుగా వండుకున్న అన్నాన్ని కూడా వేసుకొని కలుపుకోవాలి. అలాగే ఇవన్నీ వేసుకున్న తర్వాత అన్నీ బాగా కలుపుకొని అన్నం కూడా వేసేసుకొని దీంట్లోకి మనము ఉడకబెట్టుకున్నాం కదా చింతపండు మిశ్రమం, ఆ చింతపండు మిశ్రమాన్ని కూడా వేసుకొని అన్నీ వేసుకొని కలిపేసుకుంటే మన టెంపుల్ స్టైలు పులిహోర రెడీ గైస్. మీ దగ్గర ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటే మాత్రము ఇవన్నిటిని ఒక పెద్దది ప్లేట్లో, వెడల్పుగా ఉండే ప్లేట్లో వేసుకొని అన్నీ కలుపుకోండి గైస్. ఈజీగా కలుపుకోనికి వస్తుంది. అలాగే ఈ స్టేజ్లో కొంచెం ఉప్పును కూడా చూసుకొని వేసుకోండి గైస్. ఈ పులిహోరను ఇట్లా పండగల టైంలోనే కాకుండా మనకు ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు ఇట్లా చేసుకొని తినండి గైస్. చాలా అంటే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా దీన్ని మాత్రం అందరూ తప్పకుండా ట్రై చేయాలి గైస్. అంత బాగుంటుంది ఈ పులిహోర అనేది. చూడండి గైస్, మొత్తం కలిపిన తర్వాత ఇలా ఉంటుంది మనకి పులిహోర. నేను చేత్తోనే కలుపుకున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి గైస్. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకుంటే మన ప్రసాదం పులిహోర రెడీ గైస్. దీన్ని చూస్తుంటేనే మీకు నోరు వదిలిపోతుంది కదా గైస్. అలాగే వెనకమ్మడే మీరు చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో కింద గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ అండ్ గంట నల్ల పెట్టుకోండి గైస్. ఈ వీడియో కింద గైస్, బాయ్.